రాష్ట్రంలోనే అత్యంత భారీ వినాయకుడైన ఖైరతాబాద్ గణపతి తర్వాత నిజామాబాద్ జిల్లాలో అత్యంత భారీ విగ్రహమైన మట్టి వినాయకుడిని స్థాపించారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన జిల్లా కేంద్రంలోని రవితేజ యూత్ గణేష్ మండలి చాలా సంవత్సరాలుగా కూడా మట్టి వినాయకుడిని స్థాపిస్తున్నారు. గత 10 రూపాయల వ్యయంతో కూడిన గణపతిని స్టార్ట్ చేస్తే ఇప్పుడు 10 లక్షల వ్యయంతో గణపతిని స్థాపిస్తున్నారు. చాలా వరకు కూడా నిజామాబాద్ జిల్లాను కాకుండా చుట్టుపక్కల జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ గణపతి వద్దకు వచ్చి దర్శించుకుంటారు. ముఖ్యంగా కలకత్తా నుంచి వచ్చిన కళాకారులతో చాలా సంవత్సరాలుగా ఈ గణపతిని తయారు చేస్తున్నారు. చూడొచ్చు, సుమారు 63 అడుగుల గణపతిని ఈరోజు ఈ సంవత్సరం స్థాపించారు. కింది నుంచి చూస్తే కూడా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కానీ ఈ గణపతి మొత్తం కూడా మట్టితో వెదురు బొంగులతో తయారు చేసిన గణపతి చాలా భక్తులందరూ కూడా కొంగు బంగారంగా ఈ గణపతి దర్శనమిస్తుంది. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో చాలా మంది మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి గణపతిని దర్శించుకున్నారు. చాలా వరకు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ గణపతిని పూజిస్తారు. ప్రస్తుతం మనతో పాటు గణేష్కి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ మట్టి గణపతి స్థాపించడానికి అసలు ముఖ్య కారణం ఏంది? ఇంత పెద్ద ఎత్తున గణపతిని స్థాపిస్తున్నారు, దేని గురించి? మా రవితేజ గణేష్ మండలి 1986లో స్థాపించబడింది. అప్పుడు 10 రూపాయలతోటి స్టార్ట్ అయిన మా ప్రస్థానము 10 లక్షల వ్యయంతో ఈ 2024 గాను 10 లక్షల వ్యయంతో భోలాశంకర భగవాన్ ఆకారంలో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా 2012 సిల్వర్ జూబ్లీ నందు మేమందరం కమిటీ సభ్యులు అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఏదైనా ఒకటి పబ్లిక్ జనాలకు భక్తులకు అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడాలి. ఎందుకంటే వాతావరణం కాలుష్యం అవుతుంది కాబట్టి ఎలాంటి రసాయన పదార్థాలు లేకుండా ఉండే విధంగా మనం చూడాలని మేము మట్టి గణపతులను స్థాపించడం జరిగింది. మా 2012 సిల్వర్ జూబ్లీ సందర్భంగా 36 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో 108 అడుగులు వరకు పెట్టి అక్కడి నుండి దించుతూ 10 అడుగులు దించుతూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పాలని అనుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు చేస్తున్నారు. రవితేజ యూత్ గణేష్ మండలి అనే పేరుతో యూత్కి ఏం చెప్పగలుగుతారు? మేము యువతకు ఒకటే సందేశం ఇస్తున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలంటే మన యూత్ తోటే సాధ్యం. కాబట్టి అందరూ కూడా హైదరాబాదు ధూళి పెట్టుకొని తేవడం, అక్కడి నుంచి తేవడం అది మానేసి మనం ఎక్కడైతే మన గణేష్ మండపాలు ఉన్నాయో అక్కడనే ఎకో ఫ్రెండ్లీ గణేష్ లాగా మనం పెట్టుకుంటే మన వాతావరణం మనమే కాపాడుకునే వాళ్ళం అవుతాం. హైదరాబాద్లో ఏదైతే భారీ వినాయకుడిని ఏర్పాటు చేశారు ఖైరతాబాద్ గణపతి, అది కూడా ప్లాస్టర్ ప్యారిసే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని గణపతి ఇక్కడ స్థాపించారు. ఏం చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది? హైదరాబాద్లో ఉన్న ఖైరతాబాద్ గణేష్ మండలి వారికి మా యొక్క అభినందన. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు మట్టి గణపతులు పెడుతున్నారు. ఎందుకంటే మేము స్టార్టింగ్ చేసిన నుంచి వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చింది, చాలా సంతోషం. అట్లా పెద్ద గణేష్ మండలిలో కూడా మట్టి గణపతులు పెట్టాలని కోరుతున్నాం. ముఖ్యంగా రవితేజ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. ఆ నిమజ్జనం చేసిన మట్టిని ఎక్కడ తీసుకెళ్తారు, ఎందు గురించి ఎక్కడ పంపిస్తారు? అయితే మా యొక్క గణేష్ విశిష్టత ఏంటంటే ఎక్కడైతే మనము స్థాపించినామో నిమజ్జన కార్యక్రమాలు అక్కడనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ నుండి పాలాభిషేకం చేసిన తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమాలు అయినాక వెదురు బొంగులు, కట్టెలు మరియు గడ్డిని సమీపంలో ఉన్న బాసర గంగలో చేయడంతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు ములుస్తాయి. ఇది మొత్తంగా చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే అక్కడక్కడ మట్టి గణపతులు ఏర్పాటు చేసినప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో భారీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ మట్టి వినాయకుడిని ఇక్కడనే నిమజ్జనం చేసిన తర్వాత పాడి పంటలకి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వివిధ గ్రామాలకి ఇక్కడ నుంచి మట్టిని తరలిస్తూ ఉంటారు. ఎందుకంటే అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన పూజలు చేస్తాం కాబట్టి మట్టిని పాడి పంటలకు వెళ్తే కనుక అక్కడ మంచి జరుగుతుందనే కోణంలో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. చూడొచ్చు, భక్తులంతా కూడా దర్శించుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ముఖ్యంగా చిన్నపిల్లలు అత్యంత భారీ వినాయకుడిని చూడడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ గ్రామాల నుంచి జిల్లాల నుంచి వస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యలో ఏమవుతుందంటే అంటే మట్టి వినాయకుడిని ఇంట్లో నెలకొల్పిన సందర్భంలో పిల్లలు కూడా ప్లాస్టర్ ప్యారిస్ గణపతి ఇష్టపడుతున్నారు. కానీ ఇలాంటి తల్లిదండ్రులు ఈ మట్టి గణపతి దగ్గర తీసుకొచ్చి ఇంత పెద్ద మట్టి గణపతిని చూస్తే కనుక పిల్లలు కూడా అవేర్నెస్ అవుతుంది. యూత్కి వీళ్ళు ఒక సందేశం ఇస్తున్నారు. మట్టి వినాయకుడిని కనుక స్థాపిస్తే కనుక పర్యావరణాన్ని రక్షించగలుగుతాము. యూతే పర్యావరణాన్ని రక్షించాలి కాబట్టి అందుకే యూత్ అందరూ కూడా మట్టి వినాయకుడిని స్థాపించాలనే కోణంలో అందరూ కూడా ముందుకు సాగాలని చెప్పి కూడా రవితేజ యూత్ గణేష్ మండలి వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.